హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇంగ్లీష్ పార్ట్ 1 వీడియోని ఎవరైనా చూడకపోయి ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఇంగ్లీష్ పార్ట్ 1 వీడియోని చూడొచ్చు. అండ్ అలానే ఫర్ మోర్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తూ ఉంటాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. టెలిగ్రామ్ ఛానల్ లింక్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంగ్లీష్ పార్ట్ 1లో మీకు ఇంగ్లీష్ C20 స్టూడెంట్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించి టోటల్గా అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్యాటర్న్ ఏంటి అండ్ ఎస్ఎస్ ఏమొస్తాయి, షార్ట్స్ ఎలా వస్తాయి, ఎలా అటెంప్ట్ చేయాలి అన్నీ చెప్పాను. ఈ వీడియోలో మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటి, ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక 5 ఎస్ఏలు ఉన్నాయి. ఆ 5 ఎస్ఏలకి ఒక ఫార్మాట్ ఉంటుంది. అది ఎలా రాయాలి అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఎస్ఏ కోసం ఒక చిన్న బ్రీఫ్ కాన్సెప్ట్, ఎక్కువ మరీ ఏం కాదు, ఇన్ డీటెయిల్డ్గా ఏం అవసరం లేదు. మీకు చాలా లెందీ వీడియో కూడా ఏమి ఉండదు, చిన్న వీడియోలోనే మొత్తం అయిపోతుంది. మీకు జస్ట్ ఒక కాన్సెప్ట్ తెలిస్తే, ఎలా రాయగలరు అని తెలిస్తే మాత్రం మీరు ఈజీగా రాయొచ్చు. ఇంగ్లీష్ అనేది చదివేది కాదు కదా, జస్ట్ అర్థం చేసుకునేది అంతే, అంతకుమించి ఏం లేదు. జస్ట్ ఆలోచించి రాసేయడం ఇంగ్లీష్ అనేది. సో అంతే. సో చూసుకున్నట్టయితే మనం టోటల్గా 5 ఎస్ఏస్, పారాగ్రాఫ్ రైటింగ్ తర్వాత ఎస్ఏ రైటింగ్ తర్వాత రిపోర్ట్ చేయాలి. అది 10 మార్క్ ఎస్ఏ కింద అడుగుతున్నాడు, రిపోర్ట్ రైటింగ్. ఆ తర్వాత డైలాగ్, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే డైలాగ్ తర్వాత ఇంకా రెజ్యూమ్ అయితే మీకు లేదు, బట్ ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. సో ఇవి ఇలా ఉన్నాయి. అండ్ అలానే పారాగ్రాఫ్ ఉంది కదా, సో అవన్నీ నార్మలే, అవన్నీ వదిలేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ ఇచ్చారనుకోండి, ఇది ఒక క్వశ్చన్ ఇస్తున్నారు మీకు, ప్యాసేజ్ ఇస్తున్నాడు. ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ మొత్తం చదవండి, కేర్ఫుల్గా చదవండి. ప్యాసేజ్ ఏమి మనం 10th క్లాస్లో చదువుతున్నట్టు, 10th క్లాస్లో కూడా చిన్నదేమి ఉండదు, బట్ ఒక 3-4 లైన్స్ ఇచ్చేసి ఆ 3-4 లైన్స్ నుండి ఆ క్వశ్చన్స్ అనేవి ఆ 3-4 లైన్స్ సంబంధించే క్వశ్చన్సే ఉండవు. అలాంటివి అయితే ఖచ్చితంగా ఉండవు. అంటే పారాగ్రాఫ్ నుండే ఉంటుంది, అదైతే ప్యాసేజ్ ఉందో ఆ ప్యాసేజ్ నుండే ఉంటుంది. బట్ ప్యాసేజ్ అనేది ఒక స్టోరీలా ఉంటుంది, ఒక 20 లైన్స్ 30 లైన్స్ ఉంటుంది. మీరంతా చదివి ఒక 10 minutes స్పేర్ చేయండి చదవడానికి. తెలుగులో అర్థం చేసుకొని చదవండి, ఇంగ్లీష్లో ఉన్నట్టు చదవకండి. తెలుగులో మీరు ప్యాసేజ్ని అర్థం చేసుకొని చదివితే మీరు కిందన ఒక 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు, ABCDEF అని చెప్పి 5 to 6 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే 5 to 6 క్వశ్చన్స్లోని 4 క్వశ్చన్స్ అనేవి మీకు, అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ అనుకుందాం, ఈ 4 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ ఫ్రమ్ ప్యాసేజ్ అనేవి ఉంటాయి. అండ్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అనేవి 1 word సబ్స్టిట్యూట్ ఉంటాయి కదా, మీరు 10th క్లాస్లో చదువుంటారు కదా, అలాంటివి కానీ లేదా ఆపోజిట్ వర్డ్స్ కానీ, ఏదో ఒక పదం ఉంటుంది ప్యాసేజ్లోని, ఆ వర్డ్ని తీసుకొని దానికి ఆపోజిట్ వర్డ్స్ని ఫ్రేమ్ చేయమంటాడు. లేదా ఏదో ఒక వర్డ్ ఉంటుంది ప్యాసేజ్లోని, ఆ వర్డ్ని తీసుకొని సిమిలర్ వర్డ్స్, మీనింగ్స్ని రాయమని అడుగుతాడు. ఏదైనా అడగవచ్చు. సో ఏమడిగినా కూడా మీరు అయ్యో దీనికి మీనింగ్ ఇది కాదేమో అని చెప్పి వదిలేకండి. మీకు ఆ సిమిలర్గా ఉన్న మీనింగ్ ఏది తెలిస్తే అది రాయండి. ఒక అర్థానికి, ఒక పదానికి వేరే వేరే పదాలు రిలేటెడ్గా బోల్డ్ ఉంటాయి, మీరు దాంట్లో ఏం రాసినా మీకు ఇస్తారు, ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకొని రాయండి, ఓకే? అది ప్యాసేజ్ కోసం. మీరు ప్యాసేజ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దాని కింద కింద పోయం ఇస్తాడు, పోయం నుండి క్వశ్చన్స్ ఇస్తాడు. పోయం నుండి క్వశ్చన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ మాత్రమే రాయండి. ఇది క్వశ్చన్, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్, డైరెక్ట్ 8 మార్క్స్ వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి కూడా, చాలా ఈజీ. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఏంటి అంటే డైలాగ్ కన్వర్జేషన్ అనేది మనకి ఏమిస్తాడు అంటే 2 ఇస్తాడు. అంటే A or B, తెలుసు కదా ఇంగ్లీష్ ఫార్మాట్ కూడా. మీరు ఏ బిట్నైనా రాయాలి లేదా బి బిట్నైనా రాయాలి. సో ఏ రాసినా 8 మార్క్సే, బి రాసినా 8 మార్క్సే. ఎలా ఇస్తాడు అంటే మీ క్వశ్చన్ ఆల్రెడీ నేను చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, జస్ట్ చూడండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఎలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్ట్ a dialogue of at least 5 turns between an American and you about places worth visiting in your city. లేదా కిందన కంపోజ్ a dialogue of at least 5 turns between 2 friends, one favoring homemade food and other ఫాస్ట్ ఫుడ్స్. సో చూసారా, 120 words వచ్చేటట్టుగా నీకు ఒక 5 turns,
ఆపోజిట్ పర్సన్కి ఒక 5 టర్న్స్ వచ్చేటట్టుగా ఒక టాపిక్ మీద కన్వర్జేషన్ చేయమంటున్నాడు, డైలాగ్ చేయమంటున్నాడు. కన్వర్జేషన్ అంతే కదా డైలాగ్ అంటే. నువ్వు ఒక 5 డైలాగ్స్, అటువైపు పర్సన్ నుండి ఒక 5 డైలాగ్స్. మీరేం కష్టపడక్కర్లేదు, టాపిక్ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ కోసము ఒక పర్సన్ ఆర్గ్యూ చేస్తుంటే ఇంకొక పర్సన్ ఏమో ఇంట్లో చేసిన ఫుడ్స్ కోసమే ఆర్గ్యూ చేస్తున్నాడు అన్నట్టు. ఆ రెండింటికి సంబంధించి ఒక మ్యాటర్ ఇచ్చారు. అది మీరు పాజిటివ్ వేలో రాయొచ్చు, నెగిటివ్ వేలో రాయొచ్చు, డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు, దానికోసం ఎలా అయినా చెప్పుకోవచ్చు. సో అది మీ ఇష్టం. ఇంకా వాడు స్పెసిఫైడ్గా ఆ రెండింటికి కంపారిజన్ అడిగితే కంపారిజన్ రాస్తారు. మీకు టాపిక్ ఇచ్చేస్తారు, టాపిక్ నుంచి డైలాగ్ రాయమంటారు. డైలాగ్ ఎలా రాయాలి అనేది నేను చెప్తాను వినండి. డైలాగ్లో ఎప్పుడూ కూడా క్వశ్చన్ మార్కింగ్ ఉండాలి. క్వశ్చన్ మార్కింగ్ అంటే ఏంటి అంటే, సో ఏదో ఒక డైలాగ్ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా డైలాగ్ అనేది షాప్ కీపర్కి నాకు అవుతుంది అనుకోండి. నేను షాప్ కీపర్ మాట్లాడుకుంటున్నాం అనుకోండి. మా ఇద్దరి మధ్యన ఫ్రూట్స్ కోసం బార్గెనింగ్ అంటే తను ఫ్రూట్స్ 100 రూపీస్ చెప్తున్నాడు, నేను 70 రూపీస్కి అడుగుతున్నాను. ఈ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ స్టార్ట్ చేయమన్నారు. అప్పుడు ఎలా చేయాలి అంటే షాప్ కీపర్కి హాయ్, హలో అలాంటివి చెప్పంగా మనం. సో ఎలా చెప్పాలి అనేది మీరు చూసుకొని చేయండి. లేదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కన్వర్జేషన్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ వెళ్ళగానే కలిసారు, చాలా రోజులైంది మీరు కలిసి, అప్పుడు ఏం చెప్తారు? హాయ్, హలో. ఆ తర్వాత కూడా అటువైపు పర్సన్ నుండి హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్. అవి ఒక 2-3 లైన్స్, అంతకుమించి ఎక్కువ బోర్ కొట్టించకండి, రాయకండి. అంటే కన్వర్జేషన్ ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. అండ్ అలానే వర్డింగ్ అనేది చాలా స్ట్రెంగ్తన్గా ఉండాలి. వర్డింగ్ స్ట్రెంగ్తన్గా అంటే మంచి మంచి పదాలు వాడాలి. అండ్ అలానే వాడిన తర్వాత క్వశ్చన్ మార్కింగ్ ఉండాలి, ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉండాలి, పుల్ స్టాప్ ఉండాలి. ఒక సెంటెన్స్ని 2గా విడదీయాలంటే కామా పెట్టాలి. అన్నీ కూడా మీకు తెలియాలి. ఒకే లైన్లోని 2 సెంటెన్సులు రాయాలంటే 2 కలిపి రాసేయకూడదు, కామా పెడతాంగా అలా. సో ఇవన్నీ వాడాలి. పంచుయేషన్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్కింగ్ ఉండాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఏమి లేదు, ఒక వెర్టికల్ లైన్ వచ్చి ఆ వెర్టికల్ లైన్ కింద ఒక పుల్ స్టాప్ లా వస్తుంది, దాన్నే కదా ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. అండ్ అలానే పుల్ స్టాప్ ఉండాలి అండ్ కమాస్ ఉండాలి. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఎందుకు చెప్తున్నానంటే డైలాగ్ మేకింగ్లోని ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఆశ్చర్యం, ఈజ్ దిస్ రియల్లీ హ్యాపెన్ అనడానికి మీరు పుల్ స్టాప్ పెట్టి వదిలేస్తే బాగోదు. అదంటే ఈజ్ దిస్ రియల్లీ హ్యాపెన్ అంటే ఏంటి? ఆశ్చర్యంగా ఉన్నదనుకో అని అర్థం. సో అలాంటప్పుడు మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ పెడితే ఓకే, ఇది ఈ సెంటెన్స్కి అర్థం వీడు ఆశ్చర్యపడుతున్నాడు అని అనుకుంటారు. అదే అర్థం. అండ్ ఆ తర్వాత డైలాగ్ మేకింగ్లోని కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడగండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి డైలాగ్ కన్వర్జేషన్ అనేది ఒక 10 టర్న్స్ తిరిగి ఒక 1.5 పేజ్ అయినా ఖచ్చితంగా నింపాల్సి వస్తుంది. కాబట్టి మీకు సరిపోతుంది. క్వశ్చన్ మేకింగ్ అనుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ అలాంటివి అడిగినప్పుడు పుల్ స్టాప్ కాకుండా క్వశ్చన్ మార్క్ పెట్టండి. సో ఇవన్నీ వాడితే డైలాగ్ మేకింగ్ అయిపోతుంది. ఫస్ట్ షాప్ కీపర్ అని పెట్టండి. ఆ షాప్ కీపర్ తర్వాత కాలం అని పెట్టండి. ఓకేనా? కాలం పెట్టాలి. ఎందుకంటే మీరు కాలం అంటే 2 పుల్ స్టాప్స్లా ఉంటాయి కదా నార్మల్గా, అది పెట్టాలి. అది పెట్టకుండా మాత్రం రాయకూడదు. మీకు తెలుసు కదా అందరికీ కన్వర్జేషన్ ఎలా రాస్తారో. ఆ తర్వాత కాలం అని పక్కనే మీ ఏదైతే రాయాలనుకుంటున్నారో సెంటెన్స్ రాసి మళ్ళీ నెక్స్ట్ లైన్లోని మీ అంటే మీరు షాప్ కీపర్ వర్సెస్ యూ కదా, అంటే మీ అని పెట్టుకొని మళ్ళీ మీకు కాలమ్ని పెట్టి దాని తర్వాత ఆ లైన్ కంటిన్యూ చేయండి. ఆ మళ్ళీ నెక్స్ట్ లైన్ గ్యాప్ నెక్స్ట్ లైన్కి అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళండి. సో ఇలాగా డైలాగ్ మేకింగ్ రాయాలి. డైలాగ్ మేకింగ్కి డేట్లు కిందన యువర్స్ ఫెయిత్ఫుల్స్ అలాంటివి ఏమీ రాయకండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద పేజ్ రాయండి. ఏదైనా కూడా ఒకటే చెప్తున్నాను, సిన్సియర్ రిక్వెస్ట్, ఏదైనా మీరు బిగినింగ్ ఆఫ్ ది పేజ్ రాయండి. ఒకవేళ బిగినింగ్ ఆఫ్ ది పేజ్ లేకపోతే మీరు రాసేటప్పటికి బిగినింగ్ ఆఫ్ ది పేజ్ లేదు, చాలా వేస్ట్ అయిపోద్ది అనుకున్న వాళ్ళు మాత్రం డైలాగ్ మేకింగ్, ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ వద్దు, డైలాగ్ మేకింగ్, ఆ తర్వాత ప్యాసేజ్ ఆన్సర్స్ చెప్పాను కదా, ఆన్సర్స్ మాత్రం మిడిల్ ఆఫ్ ది పేజ్లో అయినా రాయొచ్చు. బట్ ఖచ్చితంగా రిపోర్టు, పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్, మెయిన్లీ లెటర్ అస్సలు బిగినింగ్ ఆఫ్ ది పేజ్ నేను కాకుండా కిందనైతే స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? మధ్యలో స్టార్ట్ చేయకూడదు. లెటర్ని ఎప్పుడు మధ్యలో స్టార్ట్ చేయకూడదు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుందే మనం. సో అస్సలు ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్యాసేజ్ కోసం చెప్పాను, డైలాగ్ కోసం చెప్పాను. ఇప్పుడు లెటర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. సో లెటర్స్కి వచ్చేసప్పటికి ఏంటి అంటే మీకు, సో చూడండి ఇక్కడ ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ వాడు ఎలా అయినా అడుగుతాడు. దట్స్ డిపెండ్ అపాన్ ద మూడని ఏం లేదు, మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. సో క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ చూడండి. లెటర్, రైట్ ఎ లెటర్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఆర్ రైట్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ అబౌట్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ డ్యూ టు లౌడ్ స్పీకర్స్ ఇన్ యువర్ ఏరియా. సో 13Aలో ఇచ్చింది ఇన్ఫార్మల్ లెటర్.
ఇన్ఫార్మల్ లెటర్ అని ఎందుకు చెప్తున్నాను, పేరెంట్స్కి రాస్తున్నాం కదా, పేరెంట్స్ అంటే మన నియర్ అండ్ డియర్స్ కదా. సో ఆ పేరెంట్స్కి రాసిన, బంధువులకి రిలేటివ్స్కి రాసిన, కజిన్స్కి రాసిన, లేదా అదేలే బంధువులే వస్తారు, ఫ్రెండ్స్కి రాసిన వాళ్ళందరూ కూడా మీ నియర్ అండ్ డియర్స్ కాబట్టి వాళ్ళకి మీరు ఇన్ఫార్మల్గా రాయొచ్చు. బట్ మేనేజర్స్కి, అఫీషియల్ సూపర్వైజర్స్కి అండ్ అలానే డైరెక్టర్స్కి, మేనేజింగ్ డైరెక్టర్స్కి అండ్ ఏరియా మున్సిపల్ ఆఫీసర్స్కి సంథింగ్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి, న్యూస్ పేపర్ యొక్క ఎడిటర్కి మీకు రాయమంటున్నారు. అంటే దేనికోసం అంటే మీ ఈ ఏరియాలో లౌడ్ స్పీకర్ ఇష్యూ కోసం ఎక్కువ వాయిస్ పెడుతున్నారు అన్నట్టుగా, ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు అలాంటివి పెడుతున్నారు అని న్యూస్ పేపర్ ఎడిటర్కి ఎలా రాస్తారు ఈ న్యూస్ని పేపర్లో ప్రచారం చేయడానికి అని చెప్పి అలా అడుగుతున్నాడు. అంటే ఇలాంటివి అడుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే అది ఫార్మల్ లెటర్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫార్మల్ లెటర్ ఫార్మాట్, ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ రెండు ప్రిపేర్ అవ్వండి. మీకు ఆ రెండిట్లో ఏది నచ్చితే ఆ టైంకి అది రాయండి. కాన్సెప్ట్ వాడే ఇస్తాడు, వాడు ఇచ్చిన కాన్సెప్ట్ని మనం ఫార్మల్ లెటర్ అయితే ఫార్మల్ లెటర్ ఫార్మాట్ని యూస్ చేసుకోవాలి, ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ యూస్ చేసుకుంటూ రాస్తాం. సో ఏదైనా మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఫార్మాట్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మల్ చెప్తాను, మీకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్ఫార్మల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లేస్ మీరు ఏ ప్లేస్ అయితే మీ ప్లేస్ రాయాలి, డేట్ అండ్ తర్వాత అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టాప్లో ఉండాలి. ఓకే, ఇంకెక్కడ రాసేకండి, రైట్ సైడ్ టాప్లో ప్లేస్, డేట్. ఆఫ్టర్ దట్ సెల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్. అంటే ఏంటి అంటే నార్మల్గా మనం ఫార్మల్ లెటర్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ మన అడ్రస్ ఏదైతే మనం రాస్తున్నామో రాసి డేట్ రాసి ఇక్కడ 2 అడ్రస్ రాస్తాం, ఎవరికైతే రాయాలనుకుంటున్నామో రాస్తాం. బట్ ఇక్కడ 2 అడ్రస్లు అవసరం లేదు. 2 అడ్రస్ ఎక్కడ రాయాలి అంటే మీరు లెటర్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ రాస్తారు. బట్ మేనేజర్స్కి రాసినప్పుడు మాత్రం డిఫరెంట్, అంటే ఫార్మల్ లెటర్లో డిఫరెంట్గా ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గ్రీటింగ్ ఏంటి అంటే మీ ఫాదర్ కాబట్టి లేదా మీ మదర్ అయినా మీ కజిన్ అయినా డియర్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, డియర్ ఫ్రెండ్, డియర్ శ్రావణ్, డియర్ అలా ఏదైనా డియర్ అని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే లెటర్లోని ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ గుడ్, అలా స్టార్ట్ చేసి కన్వర్జేషన్ని. ఆ తర్వాత మీరు అసలు ఇన్ఫార్మల్ లెటర్లో మీ పేరెంట్స్కి వాళ్ళ యొక్క హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారా, లేదా మీ యొక్క ఏదైనా ఒక పాజిటివ్ వైబ్ మీన్స్ మీరు రీసెంట్గా కంపెనీలో జాయిన్ అయ్యాను, లేదా నాకు రీసెంట్గా 10th 10/10 GPA వచ్చింది, లేదా ఇంకా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఆ పాజిటివ్ అవనివ్వండి నెగిటివ్ అవనివ్వండి ఇన్ఫార్మల్ వేయే కాబట్టి సెకండ్ పారాగ్రాఫ్లో రాయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్లోని మీరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను అండ్ నేను కూడా అలా ఉంటుంది కదా కొంచెం, అది రాసేసిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ సెకండ్ మాత్రం మెయిన్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ఏముండదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెయిన్గా అని. ఆ తర్వాత నెక్స్ట్ ఆ థర్డ్ పారాగ్రాఫ్ ఏంటంటే సపోర్టింగ్ చేయాలి. సపోర్టింగ్ అంటే సెకండ్ పారాగ్రాఫ్కి ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ థర్డ్ పారాగ్రాఫ్లో సెకండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలి. అంటే మీరు సెకండ్లో కొంత రాశారు, అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెంటెన్సెస్ అయిపోయిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చేసరికి నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేయండి రిలేటెడ్ టు ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకేనా, ఆ తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్లో ఐ విల్ మీట్ యూ సూన్, ఐ విల్ బి కమింగ్ ఆన్ పర్టికులర్ డే అని చెప్పి అలాగా మీరు ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేసుకొని ఇంకా సీ యూ సూన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అలాంటివి రాస్తారు. థ్యాంకింగ్ యూ అని ఇక్కడ రాయకూడదు, థ్యాంకింగ్ యూ అనే పదం మాత్రం వాడకూడదు. థ్యాంకింగ్ యూ అని ఎప్పుడు వాడతామంటే ఫార్మల్ లెటర్లో వాడతాం. ఓకేనా, థ్యాంకింగ్ యూ అని రాస్తే మాత్రం మీ లెటర్ తప్పు ఫార్మాట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇది. ఆ తర్వాత మీరు ఇక్కడ లాస్ట్లోని రైట్ సైడ్ బాటమ్ ఏం రాస్తారంటే సబ్స్క్రిప్షన్ క్లోజర్ యువర్స్ లవింగ్లీ అండ్ మీ పేరు. ఓకేనా, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫేత్ఫుల్లీ అని మాత్రం పెట్టకండి. ఫేత్ఫుల్లీ, గ్రేట్ఫుల్లీ, హోప్ఫుల్లీ, ఆ ఫేత్ఫుల్ ఏదైతే ఉందో ఆ ఫేత్ఫుల్ అనేది యువర్ సిన్సియర్లీ, యువర్ ఒబీడియంట్లీ అనేవి అవన్నీ కూడా మనకి ఎక్కడొస్తాయి అంటే ఫార్మల్లో వస్తాయి. అదే ఇన్ఫార్మల్ అయితే యువర్స్ లవింగ్లీ అని చెప్పేసి క్లోజర్ చేసేసుకోవచ్చు మీ పేరు రాసేసి. ఓకేనా, అండ్ ఇక్కడ డేట్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ప్లేస్ దగ్గర మాత్రం కామా పెట్టేసి కింద డేట్ రాయాలి. యువర్స్ లవింగ్ దగ్గర కూడా కామా పెట్టాలి. పంక్చుయేషన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. ఆ తర్వాత రవి ఫుల్ స్టాప్, రవి అంటే ఇక్కడ ఇచ్చిన పదం చెప్తున్నాను నేను, మీ పేరు ఏదైతే అది. ఆ తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లోని ఏదైతే ఇప్పుడు మీరు యువర్స్ లవింగ్లీ రాశారు కదా దానికి ఆపోజిట్గా కొంచెం కిందన లెఫ్ట్ సైడ్ బాటంలో టు అడ్రస్ అంటే ఏం లేదు, ఎక్కడికి పంపించాలి ఈ లెటర్ని, టు అడ్రస్. సో 2 అని పెట్టేసి
వాళ్ళ పేరు, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, వాళ్ళ ఇంటి పేరు, డోర్ నెంబరు, అడ్రస్, విలేజ్ ఆర్ స్ట్రీట్ నేము, డిస్ట్రిక్ట్, కంట్రీ నేము, స్టేట్ కంట్రీ పెట్టేసి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలంటే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా రాయండి. అన్నిటికీ పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్ పెట్టి లాస్ట్ వర్డ్ ఒక్కదానికి మాత్రం కామా పెట్టి లాస్ట్ వర్డ్ ఒక్కదానికి మాత్రం మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఇన్ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది ఇన్ఫార్మల్ లెటర్ చూద్దాం. ఫార్మల్ లెటర్ కన్ఫ్యూజ్గా ఉంది నాకు కూడా, చూడండి. సో ఫార్మల్ లెటర్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ రాస్తారు, ప్లేస్ రాసేసిన తర్వాత డేట్ రాస్తారు, డేట్ రాసేసిన తర్వాత ఇన్ఫార్మల్ లెటర్లో అనుకోండి మీ టు అడ్రస్ అనేది లెఫ్ట్ సైడ్ టాప్లో రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో డియర్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసేస్తారు, వాళ్ళని సంబోధించేస్తారు. బట్ ఫార్మల్ లెటర్ వచ్చేసప్పటికి ప్లేస్ అంతా అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లోని టు అడ్రస్ రాయాలి. టు ద ఎవరికి రాస్తున్నారు, పర్సనల్ మేనేజర్ అయితే పర్సనల్ మేనేజర్, లేదా మీకు అక్కడ ఇస్తారు కదా, ఏమి ఇస్తారు అక్కడ, మీరు మున్సిపల్ ఆఫీసర్కి రాయండి, న్యూస్ పేపర్ ఎడిటర్కి రాయండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, టు ద సాక్షి ఎడిటర్, టు ద సాక్షి పేపర్ ఎడిటర్, టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఎడిటర్, అలా రాయాలి. ఓకేనా. సో వాళ్ళు ఏదైతే ఇస్తారో మీరు అదే రాయాలి, మీకు నచ్చింది కాదు. తర్వాత వాళ్ళు ఏ కంపెనీ, ఆ కంపెనీని వాళ్ళు మెన్షన్ చేస్తే ఓకే, మీకు తెలియపోతే రాయకండి. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ మెన్షన్ చేస్తారు, వాళ్ళే మెన్షన్ చేస్తారు. లేదనుకుంటే ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఏదో ఒకటి మెన్షన్ చేసేయండి, లెటర్ కాబట్టి. ఓకేనా. ఆ తర్వాత రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, ఓకే, ఏదో ఒకటి రెస్పెక్టెడ్ సార్ అని ఇవ్వండి, లేదా రెస్పెక్టెడ్ మేడం అయినా ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి. ఓకే. ఆ తర్వాత ఖచ్చితంగా ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మాట్లో ఇది మెయిన్ అంటే మెయిన్ సబ్జెక్ట్. అసలు దేనికోసం ఆ లెటర్లో మీరు ఏం కన్వే చేయబోతున్నారు అనేది వాళ్ళకి సబ్జెక్ట్లోనే మెయిన్గా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అనేది మీరు రాసేయండి. కిందనే రిఫరెన్స్ అనేది ఉంది కదా, అదైతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హోపింగ్ యూ ఆర్ గుడ్ అని చెప్పి అలాంటివి రాయకూడదు. అది ఇన్ఫార్మల్లో రాయాలి, ఇక్కడ రాయకూడదు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఐఎమ్ సో అండ్ సో పర్సన్ ఫ్రమ్ ది సో అండ్ సో ప్లేస్, సో ఐఎమ్ హియర్ టు టెల్ యూ సంథింగ్ అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసి సెకండ్ పారాగ్రాఫ్లోని సబ్జెక్ట్కి వచ్చేయాలి. సబ్జెక్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, దేనికోసం అసలైన మ్యాటర్ ఏంటి అనేది సెకండ్ పారాగ్రాఫ్లో రాసి, థర్డ్ పారాగ్రాఫ్లో మ్యాటర్ని ఇంకా కొనసాగించాలి అనుకుంటే థర్డ్ పారాగ్రాఫ్ రాసి, ఫోర్త్ పారాగ్రాఫ్లో ఐ హోప్ యూ విల్ రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో క్లోజింగ్ ఇవ్వాలి. క్లోజింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో అండ్ సో డేట్లో మాకు ఇలా అయ్యింది, మీరు ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పి ఆ క్లోజింగ్ అనేది ఇచ్చేసి థ్యాంకింగ్ యూ, ఓకేనా, థ్యాంకింగ్ యూ అని పెట్టాలి, పెట్టి కామా పెట్టాలి. ఆ తర్వాత లాస్ట్లోని యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ ఏదైనా, బట్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇట్స్ అ గుడ్ వర్డ్, చాలా బాగుంటుంది పెట్టడానికి. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ వాడండి, వాడి కామా పెట్టి సైన్, మీ సిగ్నేచర్, మీ నేము రెండు కూడా. ఓకేనా, అంతే. ఇక్కడతో మీ ఫార్మల్ లెటర్ అయిపోయింది. ఎవరికి రాయమన్నా ఈ లెటర్ ఫార్మాట్ అనేది రాయండి. ఓకేనా, అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు టోటల్గా ప్యాసేజ్ కోసం మాట్లాడుకున్నాం అండ్ అలానే డైలాగ్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెటర్ ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయినవి ఏంటి అంటే పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్. ఈ రెండు కూడా పెద్ద మ్యాటరే కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ క్వశ్చన్ పేపర్లోని రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 words ఆన్ వాట్ యూ డూ డైలీ, ఆర్ రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 100 words ఆన్ ద యూజెస్ అండ్ మిస్యూజెస్ ఆఫ్ సోషల్ మీడియా. సో నార్మల్గా చూస్తే పారాగ్రాఫ్ అండి, పారాగ్రాఫ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ అనేది ఏంటి, ఇట్స్ కంప్లీట్ సెంటెన్సెస్ యొక్క ఫార్మేషన్, వర్డ్స్ యొక్క ఫార్మేషన్ కలిపితే సెంటెన్స్ అంతా కూడా కొన్ని సెంటెన్సెస్ అన్నింటినీ కలిపి ఒక పారాగ్రాఫ్ కింద రాస్తాడు. ఆ పారాగ్రాఫ్కి డేటు, సిగ్నేచరు, సైన్ అలాంటివి ఏమైనా పెడతారా, అసలు ఏమైనా యూజ్ ఉందా, లేదు కదా. అది ఫార్మాట్. పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు డేట్లు అలాంటివి ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టాప్ సైడ్ డేట్స్, కిందన మళ్ళీ అడ్రస్లు అలాంటివి ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లైన్ అనేది మిడిల్ ఆఫ్ ది పేజ్ నుండి ఉండాలి. అంటే మిడిల్ ఆఫ్ ది పేజ్ అంటే మిడిల్ నుంచి రాయమని అర్థం కాదు. ఎలా చెప్తున్నానంటే మీకు పారాగ్రాఫ్ అనేది స్టార్టింగ్ నుంచి రాయండి, అంటే పేజ్ టర్న్ చేసిన తర్వాత ఫ్రెష్ పేజ్లో రాయండి. బట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చివరి నుండి రాయకూడదు. ఏదైతే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ స్టార్టింగ్ నుండి రాయకూడదు. పారాగ్రాఫ్ బిగినింగ్ మీ అందరికీ తెలిసింది. ఎక్కడైనా చూడండి పారాగ్రాఫ్ అనేది బిగినింగ్ అనేది లైన్ స్టార్టింగ్ నుంచి ఉండకూడదు. అది టెక్స్ట్ బుక్స్లో అయితే మీకు అలా కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ నార్మల్గా మీరు అఫీషియల్గా రాస్తున్నారు కాబట్టి ఎగ్జామినేషన్లో
ఆ లైన్కి ఒక సంథింగ్ ఒక కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత నుండి పారాగ్రాఫ్ అనేది బిగిన్ చేయండి. పారాగ్రాఫ్ రైటింగ్లోని అట్లీస్ట్ ట్రై టు రైట్ అట్లీస్ట్ ఆఫ్ 4 పారాగ్రాఫ్స్. అంటే ఇక్కడ 100 వర్డ్స్ అన్నాడు. 100 వర్డ్స్ అంటే ఒక 4 పారాగ్రాఫ్స్ అయినా రాయండి. ఆ టాపిక్ కూడా ఇస్తున్నాడు, మీరు డైలీ ఏం చేస్తారు అనే దాని మీద పారాగ్రాఫ్ రాయమంటున్నాడు. ఆ తర్వాత మిస్యూజెస్ అండ్ యూజెస్ ఆఫ్ సోషల్ మీడియా అంట. యూజెస్ ఏంటి, సోషల్ మీడియా వల్ల మిస్యూజెస్ ఏంటి. యూజెస్ ఏంటి అనేది మీకు తెలుసు. యూజెస్ ఏంటి అనేది చదువుకోవడానికి పనికొస్తుంది, అండ్ అలానే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ అలాంటివన్నీ కూడా ఏదైనా. సో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా వచ్చేసాయి ఆన్లైన్ పేమెంట్స్. మిస్యూజెస్ ఏంటి, అది ఎలా తప్పుగా వాడుకుంటున్నాం, దానివల్ల టైంని ఎలా వేస్ట్ చేస్తున్నాం, అలాంటివన్నీ కూడా మిస్యూజెస్ కింద రాయండి. కాన్సెప్ట్ అయితే వాళ్ళే ఇస్తారు, మీరైతే ఎటువంటి వరీ తీసుకోకండి. సో ఇది మిస్యూజెస్. పారాగ్రాఫ్ అనేది స్టార్టింగ్ అనేది లైన్ తర్వాత నుండి కొంచెం స్పేస్ ఇచ్చి స్టార్ట్ చేసి ఎండ్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే మీరు ఎండ్ చేస్తారు కదా ఆ ఎండ్ చేసిన కింద దాని నుండి నెక్స్ట్ పారాగ్రాఫ్ని రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎండ్ చేసింది అనేది లాస్ట్కి ఉన్నట్టయితే, లైన్ లాస్ట్కి ఉన్నట్టయితే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఆ లైన్ కొంచెం తర్వాత నుండి స్టార్ట్ చేయండి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది పారాగ్రాఫ్ రైటింగ్ కోసం ఎటువంటి వర్రీస్ తీసుకోకండి. 100 వర్డ్స్ ఉండేటట్టుగా చూసుకొని రాసేయండి. ఎస్సే రైటింగ్ సేమ్ యాజ్ పారాగ్రాఫ్ రైటింగ్. ఎస్సే అనేది మీరు ఎప్పుడు రాస్తూ ఉంటారు స్కూల్లో, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ అంటారు కదా. సో సేమ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఎస్సే రైటింగ్లో పర్టికులర్గా వాళ్ళు ఏం అడుగుతారు అంటే ఇది కొంచెం ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. పారాగ్రాఫ్ అనేది మనం వేరేలాగా, ఇది ఎస్సే అనేది వేరే, రెండింటికి డిఫరెన్స్ పెద్ద ఏం లేదు. ఎస్సే రైటింగ్ అనేది ఇదొక కాన్సెప్ట్ ఇస్తారు. అంటే ఏంటి అంటే మంచి కాజ్ ఇస్తారు. ప్రివెంట్ వాటర్ పొల్యూషన్ లేదా ఇంపార్టెన్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. అంటే ఈ 2 క్వశ్చన్లు ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? మీకు లెసన్స్ నుండి ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. మీరు పైన ఒకసారి మీ వెయిటేజ్ చూస్తే ఆ లెసన్స్ నుండి మీకైతే ఇవైతే ఉండడం జరిగింది. ఎస్సే రైటింగ్లోని మీరు ఏం చేయాలి అంటే, మీరు డిజైన్లు అలాంటివి ఏం వేయక్కర్లేదు. ఎస్సే రైటింగ్లోని మీ యొక్క ప్రతిభను వాడాలి. అంటే ఇప్పుడు ఏమిచ్చారు, ప్రివెంట్ వాటర్ పొల్యూషన్ అంటే ఎలా ప్రివెంట్ చేయగలుగుతామంటే, మనం టోటల్గా ఈ కెమికల్ యూజెసెస్ అవన్నీ తగ్గించడం వల్ల, నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలిస్తే రాయండి, లేదంటే లేదు. ఎస్సే ఎలా రాస్తారంటే పారాగ్రాఫ్ ఎలా రాస్తున్నారో అలా రాస్తూ కొన్ని హైలైట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్స్ని మధ్యలో మీరు పెడుతూ దానికి పెన్సిల్తో హైలైట్, అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అని హెడ్డింగ్ పెట్టండి, దానికి హైలైట్ చేయండి. ఆ తర్వాత కొంచెం పారా రాయండి. ఆ తర్వాత దాని నుండి ఇంకేమైనా హైలైట్స్ ఉంటే హెడ్డింగ్స్ పెట్టి దానికి మ్యాటర్ రాసి మళ్ళీ హెడ్డింగ్ పెట్టి మ్యాటర్ రాసి అలా ఎస్సే రైటింగ్ని కంటిన్యూ చేసేయండి. పారాగ్రాఫ్లా కాకుండా ఎస్సే రైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇదైతే మీరు డైరెక్ట్ డామ్ షూర్గా వెళ్ళి అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎస్సే రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ప్యాసేజ్ రీడింగ్, లెటర్ రైటింగ్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, ఆ తర్వాత నేను చెప్పిన ఆల్రెడీ డైలాగ్, అన్నీ కూడా ఇంకేం చదవక్కర్లే. ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నాను, నేను చెప్పింది వినేస్తే అయిపోదు. ఒక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ అయినా మీ టెక్స్ట్ బుక్ నుండి వాడు ఎలా ఇచ్చాడని ఒకసారి చూడండి, చూసి అది ఫాలో అయ్యి రాయండి. ఒక్కసారైనా చూడండి, ఒక్కసారైనా. ఎందుకంటే చెప్పింది వినే కానీ సరిపోదు, ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలి కదా. అది ఇంగ్లీష్ అవనివ్వండి, మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఏదైనా అవ్వండి. అది టోటల్గా ఎస్సే 5 క్వశ్చన్స్ కోసం. ఇప్పుడు రిపోర్టింగ్ ఉన్నది. రిపోర్టింగ్ అనేది కొంచెం అదేం డిఫికల్టీ కాదు ఇంగ్లీష్ అనేది, బట్ చెప్తాను వినండి. రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఎలా రాయాలని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పింది మాత్రం వినండి. సో రిపోర్టింగ్లో ఫార్మల్ రిపోర్టింగ్ ఉంటుంది, ఇన్ఫార్మల్ రిపోర్టింగ్ ఉంటుంది, బిజినెస్ రిపోర్టింగ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళేటప్పుడు కూడా రిపోర్ట్ రాయమంటారు. లేదంటే రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు దాన్ని ఎందుకు అయ్యింది, ఎందుకు కాజ్ ఏంటి, దాని మెయిన్ యొక్క టైటిల్ ఎలా పెట్టాలి, అండ్ అలానే ఎవరు దీనికి బాధ్యులు, దాని కన్క్లూజన్ ఏంటి. ఇది పారాగ్రాఫ్ రైటింగ్ కాదు, ఇది రిపోర్టింగ్ చేయాలి. న్యూస్ రిపోర్టర్స్ ఉంటారా, వారు రిపోర్ట్ చేస్తారు కదా. సో అలాగా ఇది ఉంటుంది. దీనికి కూడా మీరు క్వశ్చన్ పేపర్లోనే మీకు ఒక స్టోరీలా ఇచ్చేస్తాడు, క్లూస్ ఇచ్చేస్తాడు. ఆ క్లూస్ని యూజ్ చేస్తూ మీరు రిపోర్ట్ రాయాలి. సో మీకు చూడండి, ఒకసారి మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, రిపోర్ట్ ఎలా అడిగాడని. ఇది 10 మార్క్ ఎస్సే కింద అడుగుతున్నాడు. మీరు చూడండి, ఇక 10 మార్క్, డైరెక్ట్ 10 మార్క్. రైట్ అ రిపోర్ట్ ఆన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ యువర్ కాలేజ్. యూజ్ ద ఫాలోయింగ్ క్లూస్: డేట్, టైమ్, ప్లేస్, అరేంజ్మెంట్స్, డోనర్స్, ఎక్విప్మెంట్స్, డాక్టర్స్, రెస్పాన్స్, స్పాన్సర్స్, స్నాక్స్, వాలంటీర్స్, హెల్ప్ అదర్స్, సేవ్స్ లైఫ్. అంటే ఏమీ లేదు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మీ కాలేజ్లో జరిగిందంట. మీ కాలేజ్లో జరిగినప్పుడు ఏం చేశారు, రిపోర్ట్ రాయాలి అంటే మీరు ఎలా రాస్తారు అంటే కొన్ని క్లూస్ ఇచ్చాడంట. ఏంటి అంటే సో అండ్ సో టైం అయింది, సో అండ్ సో డేట్లో, సో అండ్ సో ప్లేస్లో జరిగింది అని ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తూ దానికి టైటిలింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి, దీనివల్ల ఎంతమంది, అదే హెల్ప్ అదర్స్, సేవ్ లైఫ్స్ స్లోగన్స్ కూడా మధ్యలో మీరు
మీరు వాడుకోవచ్చు. దీనికి ఏ ఎక్విప్మెంట్ వాడాము, డాక్టర్స్ కృషి ఎలా ఉన్నది అన్నీ కూడా రిపోర్ట్ అనేది చెయ్యాలి. సో రిపోర్టింగ్ అనేది ఫార్మల్ రిపోర్టింగ్, ఇన్ఫార్మల్ రిపోర్టింగ్ 2 టైప్స్ ఉంటాయి. వాటి కోసం నేను చెప్తాను వినండి ఇప్పుడు. సో రిపోర్టింగ్ 1 ఇది. సో వాడు అడిగే దాన్ని బట్టి మీరు రిపోర్టింగ్ రాయాలి. వాడు అన్ని క్వశ్చన్లు అడగడు. ఇప్పుడు ఇందాకలు అడిగింది ఏదైతే ఉందో అది నార్మల్గా అది ఫార్మల్ రిపోర్టింగ్కి వస్తుంది. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకొని మీకు ఓన్గా ఒక ఎక్స్పెరిమెంట్ కోసం టైటిల్, డిస్క్రిప్షను, యాబ్స్ట్రాక్ట్ అంటే ఏమేంటి ఇవన్నీ అడిగినట్టయితే అది ఇన్ఫార్మల్లోకి వస్తుంది. మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్తాను వినండి. దీన్ని ఎక్కువ పట్టించుకోకండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిపోర్టింగ్ 1 చెప్తున్నాను. టైటిల్ పేజ్, యాబ్స్ట్రాక్ట్, ఆ తర్వాత ఇంట్రడక్షన్, ప్రొసీజర్, రిజల్ట్స్, కన్క్లూజన్, రిఫరెన్సెస్, అపెండిసిస్. సో అపెండిసిస్ అనే దాన్నే పక్కన పెట్టండి, అది పట్టించుకోకండి. రిమైనింగ్ చెప్తాను. టైటిల్ పేజ్ అంటే రిపోర్ట్లో ఎప్పుడు కూడా టైటిల్ ఉండాలి. టైటిల్ మెయిన్ హెడ్డింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, చాలా మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కథకి అనుగుణంగా ఉండేటట్టు రిపోర్ట్ టైటిల్ ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ టైటిల్ ఉండాలి. ఆ టైటిల్ పేజ్ అంటారు. టైటిల్ అంటే టైటిల్ పేజ్. అది ఏంటంటే ఫస్ట్ టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ పేజ్లోని చూడండి, ద టైటిల్ షల్ బీ కాన్సిక్స్ అండ్ డిస్క్రైబ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ ద కీవర్డ్స్. ఇట్ షల్ నాట్ ఎక్సీడ్ 20 words. ఇట్ షల్ నాట్ బీ ఇన్ అ సెంటెన్స్ ఫార్మ్. ద పేజ్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ పార్టిసిపెంట్స్ అండ్ ద ఇన్స్ట్రక్టర్. ద టైటిల్ ఓన్లీ హ్యాస్ టు బీ మెన్షన్డ్ ఇన్ స్మాల్ ల్యాబ్ రిపోర్ట్స్. ఓకే, మీకు అర్థమైంది కదా? టైటిల్ అనేది మీ కీవర్డ్స్లో ఉండాలి తప్ప సెంటెన్స్లా ఉండకూడదు. ఆ 20 words కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదంట. సో అది టైటిల్. ఆ తర్వాత యాబ్స్ట్రాక్ట్ అంటే మీకు ఏం లేదు, ఒక ఎక్స్పెరిమెంట్ రాస్తే అది ఎక్స్పెరిమెంట్ అంటే ఏమవుతుంది, రిపోర్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎక్స్పెరిమెంట్ మీరు బయాలజీలో రాస్తారు, మెండల్ లీఫ్ హాఫ్ ఎక్స్పెరిమెంట్ సంథింగ్ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ టైటిల్ ఉంటుంది, టు వెరిఫై ద సో అండ్ సో అని చెప్పి టైటిల్ ఉంటుంది. టైటిల్ తర్వాత ఏం ఉంటుంది, ఏం తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఆపరేటర్స్ రిక్వైర్డ్ అని ఉంటుంది, మెటీరియల్ రిక్వైర్డ్ అని ఉంటుంది. ఆ తర్వాత ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ తర్వాత ఆ ప్రొసీజర్ నుంచి మనమేం కన్క్లూజన్కి వచ్చాము, రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటివన్నీ చేసేది రిపోర్ట్ అంటారు. వాడు ఒక కథ ఇస్తాడు లేదా ఒక క్లూ ఇస్తాడు. ఆ క్లూ నుంచి మీరు ఒక టైటిల్ పెట్టండి. టైటిల్ పెట్టి యాబ్స్ట్రాక్ట్ రాయండి. యాబ్స్ట్రాక్ట్ అంటే అసలు ఈ రిపోర్ట్లో మనం ఏం చెప్తున్నాము, మెయిన్ థింగ్ ఏంటి అనేది మీరు యాబ్స్ట్రాక్ట్లో ఉండాలి. ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ చూస్తే మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది చూడండి. ఇక్కడ ఏమైపోయిన తర్వాత ఇట్ షెల్ ప్రెజెంట్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఇట్ రివ్యూస్ ద రీసెర్చ్ డన్ సో ఫార్ ఇన్ దిస్ ఫీల్డ్, అవుట్లైన్స్ ద ప్రిసైజ్ ప్రాబ్లమ్ యూ చూస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రిడిక్ట్స్ ద రిజల్ట్స్. ఏమీ లేదు, ఇంట్రడక్షన్ అనేది ఏం రాస్తారు కదా, ఏమ్నే మళ్ళీ కొంచెం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రాయండి. ఓకేనా? ఏం రాయండి, ఏమంటే అలా కొట్టినట్టు ఉండాలి, అంటే ఏం చేస్తాం ఎక్స్పెరిమెంట్లో అన్నట్టు ఉండాలి. ఇంట్రడక్షన్ అనేది ఆ ఏమ్నే కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ప్రొసీజర్ అనేది ఏంటంటే ఏం ఉంది కదా, ఆ ఎయిమ్లోని మనం ఆ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయడానికి చేసే ఒక పాత్ ఉంటుంది కదా ప్రతి ఒక్క దానికి, ఆ పాత్ మొత్తాన్ని మీరు ఎలా అనేది ప్రొసీజర్లోనే చూపించాలి. ఆ తర్వాత రిజల్ట్స్ అండ్ డిస్కషన్, మధ్యలో చేసే రిజల్ట్స్, కన్క్లూజన్ ఏదైనా అనొచ్చు. కన్క్లూజన్ అనుకోండి. కన్క్లూజన్ ఏంటి అంటే ఆ ప్రొసీజర్ నుండి మీరు ఆ ఎయిమ్ని సాధించారా లేదా అనేది ఆ రిజల్ట్స్లో రాయాలి, మీరు ఏమేమి కన్క్లూజన్స్ తీసుకున్నారు. అండ్ తర్వాత రిఫరెన్సెస్ అంటే ఏమీ లేదు, నథింగ్ బట్ మీరు ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వడానికి ఏ రిఫరెన్సెస్ తీసుకున్నారు అని చెప్పి. రిఫరెన్సెస్ అంటే ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక కుక్ చేస్తున్నారు ఫుడ్ని, ఆ ఫుడ్ కుక్ చేస్తున్నప్పుడు మీకు రాకపోతే మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఫుడ్ మెటీరియల్స్ని చూసి మీరు ప్రిపేర్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యింది, ఎలా ఫాలో అయ్యారంటే ఎలా చెప్తారు, రిఫరెన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ అయ్యి ఉండొచ్చు, లేదనుకున్నట్టయితే ఏదో కుక్కరీ బుక్ అయ్యి ఉండొచ్చు, అది రిఫరెన్సెస్ అనేది. సో అలాగా మీరైతే టోటల్గా రిపోర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, రైట్ అ రిపోర్ట్ ఆన్ ద అబవ్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ ద ఫాలోయింగ్ టెంప్లేట్ అంట. సో చూడండి, ఇలాగ రిపోర్ట్ రాయండి. టైటిల్, ఎయిమ్, మెటీరియల్, ఎక్విప్మెంట్ యూజ్డ్, ప్రొసీజర్, ఆ తర్వాత రిజల్ట్స్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, రిఫరెన్సెస్ 1, 2 మీ ఇష్టం. రిపోర్ట్ అనేది ఒక బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఒక బాక్స్లో ఉండాలి. ఫార్మేట్ ఏంటి అంటే రిపోర్ట్ దేనికైనా ఒక స్క్వేర్ బాక్స్, రెక్టాంగిల్, పెద్ద బాక్స్ పేజ్ మొత్తానికి మీరు ఎంత రాయాలనుకుంటున్నారో అంత బాక్స్ ఫ్రెష్ పేజ్లో రాసి, ఆ తర్వాత టైటిల్, ఎయిమ్, మెటీరియల్, ఎక్విప్మెంట్ యూజ్డ్. ఎక్విప్మెంట్ అనే వాడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఇస్తే రాయాలి. బట్ ఒక పని ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ బ్లడ్ డొనేషన్ అన్నాడు. బ్లడ్ డొనేషన్ అన్నప్పుడు ఎక్విప్మెంట్, మెటీరియల్ ఎక్కడ కూడా రాసుకోవచ్చు. మీరు సందర్భానుసారం వాడాలి పదాలని. ఆ తర్వాత ప్రొసీజర్, ఆ తర్వాత ఏంటి అంటే రిజల్ట్స్, కన్క్లూజన్స్, వాటి వల్ల ఏం పొందారు కన్క్లూజన్స్లో రాయొచ్చు. వాటి వల్ల కన్క్లూజన్స్లో యూజెస్ ఏంటి, రీయూజెస్
డిసడ్వాంటేజెస్ ఏంటి అని కూడా హెడ్డింగ్స్ పెట్టి కావాలనుకుంటే రాయండి. ఆ తర్వాత రిఫరెన్సెస్ దేని నుండి తీసుకున్నారు అంటే చూడండి, ఇక రిఫరెన్సెస్ అనేది బుక్స్ నుండి, ఇంటర్నెట్ అని సంథింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం డిస్కస్ చేశారు, అంతే. ఇది రిపోర్టింగ్. ఇప్పుడు మీకు ఏదో ఒక ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళారు. సో చూడండి, ఇదేంటంటే కొంచెం ఏమి ప్రాబ్లం లేదు దీంట్లోని. ఎన్సీసీ క్యాంప్ అనుకోండి, లేదా మీరు ఒక ఎన్సీసీ మెంబర్ అనుకోండి. ఎన్సీసీ అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మనకి ఇలా. సో ఆ మెంబర్ అనుకోండి. ఆ తర్వాత మీరు ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళారు, సంథింగ్ లైక్ దట్, ఏదో ఒకటి పోనీ ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళారు మీరు నార్మల్ పర్సన్. అప్పుడు ఏంటి అంటే రిపోర్టింగ్ ఎలా చేయాలి అంటే సెకండ్ పార్ట్లోని, ఒక్క నిమిషం ఆగండి, ఇది రిపోర్టింగ్ 3 అనుకుంటా. రైట్, ఇక్కడ చూడండి. సో ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఇండస్ట్రీ పేరేంటి, ఆ ఇండస్ట్రీలో ఎందుకు వెళ్ళాము, ఇండస్ట్రీలో ఏ టైం వెళ్ళాము, ఎక్కడ ఉంది ఇండస్ట్రీ, ఆ ప్లేస్ మొత్తం కూడా రాయాలి. బట్ ఇందాక వచ్చేటప్పటికి ఫస్ట్లో నేను చెప్పాను బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవన్నీ ఉన్నాయి కదా, దానిలోని ఏ టైంలో రాశారు, ఏ డేట్లో రాశారు అనేది వాడు మెన్షన్ చేస్తే రాయండి, లేదనుకుంటే అవసరం లేదు. బట్ ప్రతిదీ ఒక బాక్స్లో ఉండాలి, బాక్స్లో పెట్టి మెటీరియల్ యూజ్డ్ అలాంటిది రాయండి, ఓకేనా. సో ఇది రిపోర్టింగ్ కోసం టోటల్గా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే గూగుల్లోని ఎగ్జాంపుల్ ఆఫ్ రిపోర్టింగ్ అని చెప్పి తీసుకోండి. ఒక రిపోర్ట్ ఎలా ఉన్నదని చూసి దానికి అనుగుణంగా మొత్తం అన్ని కూడా రాసేయండి, ఓకే. ఇది టోటల్గా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. ఈ రిపోర్టింగ్ మీకు అర్థమైనట్టయితే రాయండి, లేదనుకున్నట్టయితే మీరు రిపోర్టే ఇవ్వాలని ఏమో తెలీదు, మరి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో రిపోర్ట్ అనే ఇచ్చాడు, వాడు రిపోర్ట్ అనే ఇస్తాడా లేదా అని తెలీదు. సో చూద్దాం. సో అట్లీస్ట్ మీరు ఆల్రెడీ పైన చెప్పిన 40 మార్క్స్ ఏవైతే 5 ఎస్ఎస్ ఉన్నాయో పక్కా అలానే రాయండి, ఇంకా అంతకు మించి అడగడు, ఓకే. సో టోటల్గా అయితే రిపోర్టింగ్ కోసం ఎస్ఏ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ప్యాసేజ్ రీడింగ్, డైలాగ్ కన్వర్జేషన్, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ కోసం టోటల్ ప్యాటర్న్ అయితే ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియో చూడలేనట్టయితే ఇంగ్లీష్ పార్ట్ 1 కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నితిన్ కొల్లూరు. బై బై.